కర్ణాటకలో ఉండే హాసన్ జిల్లాలో శ్రావణ్ బెలగుల అనే ఒక చిన్న నగరం ఉంది. మైసూర్ నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో శ్రావణ్ బెలగుల ఉంది. బింద్రగిరి, చంద్రగిరి మరియు కుండ్రిగలకి మధ్యలో ఇది ఒకప్పుడు చాలా ప్రాముఖ్యాన్ని గాంచింది. ఈ ప్రదేశానికి శ్రావణ్ బెలగుల అని పేరు రావడానికి కారణం నగరం నడిబొడ్డులో పచ్చగా ఉండేటటువంటి తటాకమే కారణభూతమయ్యింది. తటాకం చుట్టూ ఉండే ఒక నగరం, అదే శ్రావణ బెలగుల. తటాకం చుట్టూ ఉన్నటువంటి అంతమంది జైన మతాన్ని నమ్ముతారు. బిందగిరికి పైన గోమదీశ్వర శిల ఉంది. ఒంటి రాయితో చేసిన అతిపెద్ద శిల ఇదే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, ఎటువంటి సపోర్ట్ లేకుండా నిలబడే శిలల్లో ఒకటి. రాతితో చేయబడ్డ 600 మెట్లకు పైగా ఎక్కితేనే పైన ఉన్న ఆలయానికి మనం చేరుకోగలం. కాళ్ళు భూమిలోకి చొచ్చుకొని చేతులు శరీరానికి ఆంచకుండా పున్నమి చంద్రుల్లా నవ్వుతూ ఉండేటటువంటి శిలనే గోమదీశ్వర్ శిల అని పిలుస్తారు. కాళ్ల నుంచి మొదలుపెట్టి ఒళ్లంతా చుట్టుకుని వెళ్లే కొమ్మలతో ఉండేటటువంటి బ్రహ్మాండమైన శిల గంభీరంగా అలా నిలబడి ఉంటుంది. 87 ఏళ్లకు పైగా ఈ బ్రహ్మాండమైన బాహుబలి శిల అలా నిలబడి ఉంది. ఇది పూర్తిగా రాతితో చేయబడింది. ఇండియాలో ఉన్న జైన మతస్థులకు ముఖ్యమైన ప్రదేశంగా ఇది ఉన్నందువల్ల ముఖ్యమైన రోజుల్లో జైనులంతా ఒకచోటికి చేరే ప్రదేశమే ఈ శ్రావణ్ బెలగుల. అయోధ్యని పరిపాలిస్తున్న రిషభదేవుడు తన కొడుకుకి రాజ్యాన్ని అప్పగించి సన్యాసిగా మారిపోయాడు. ఆ తరువాత రాజ్యం కోసం బాహుబలికి భరతుడికి మధ్య యుద్ధం జరిగింది. అన్నయ్యతో యుద్ధం చేశామే అన్న దిగులుతో బాహుబలి తన తండ్రి వృషభదేవుడి లాగానే సన్యాసత్వాన్ని స్వీకరించాలనుకున్నాడు. అతను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని అనేక రకాలుగా ప్రయత్నించిన భరతుడు ఏమీ చేయలేకపోయాడు. బాహుబలి తన రాజమందిరాన్ని, రాజ్యాన్ని వదిలి తపమాచరించ బయలుదేరాడు. కఠోరమైన తపస్సు వల్ల చెట్లు మొత్తం ఒంటికి చుట్టుకున్నాయి. చివరికి ఆయన జ్ఞానోదయాన్ని పొంది ముక్తిని పొందాడు. ఆ తరువాత బాహుబలి స్వర్గానికి చేరుకున్నాడని జైనులు పూర్తిగా నమ్ముతారు. జైనుల్లో మొట్టమొదటగా ముక్తిని పొందినవాడు ఈ బాహుబలి అనే జైనులు నమ్ముతారు. 12 ఏళ్లకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ఉండే జైనులంతా, వారితో పాటు భక్తులంతా కలిసి ఇక్కడ జరిగే మహామస్తిక అభిషేకాన్ని కళ్లారా తిలకిస్తారు. చందనం, పసుపు, కుంకుమ, పాలు, నెయ్యి, పెరుగు, చెరుకు రసం, అన్నం మెతుకులు ఇలాంటి వాటితో చేసే అభిషేకాన్ని చూడ్డం కోసం ప్రపంచంలో నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వేలాది మంది జైన సన్యాసులు ఈ శిలకి ఎదురుగా నిలబడి అనేక రకాల వస్తువులతో ఈ శిలకు అభిషేకాన్ని చేస్తారు. పాలు, పెరుగు, తేనె, పువ్వులు మరియు వెండి, బంగారం, అవి మాత్రమే కాకుండా రత్నాలతో కూడా అభిషేకం చేస్తారు. బాహుబలి చుట్టూ ఉన్న కట్టడాలలో చిన్న చిన్న గుళ్ళు చాలానే ఉన్నాయి. జైన మతస్థులకు సంబంధించిన తీర్థాలలో ఈ సన్నిధులు ఎన్నో ఉన్నాయి. జైన మతస్థుల వాస్తు విధానాల్ని బట్టి ఈ గుళ్ళో ఉన్న స్తంభాలన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. గుడికి వెలుపల రాతి మండపాలు, రాతి స్తంభాలు, వాటి వద్ద చెక్కిన రాతి ఫలకాలు కొన్ని రాజ్యాల చరిత్రల్ని మనకు చెప్పకనే చెప్తుంటాయి. గతకాలపు జ్ఞాపకాలుగా ఇక్కడ కొన్ని విభాగాలు గ్లాస్ ఫ్రేమ్ చేయబడి కాపాడబడుతున్నాయి. కొండపైన గోమదీశ్వరర్ సమీపంలో చూశామంటే అడుగున ఉండే ఊర్లు మనకు స్పష్టంగా కనబడతాయి. అవును, శ్రావణ బెలగుల అద్భుతమైన దృశ్యాలకు ఇది ఒక నిలయం. ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఈ అద్భుతమైన దృశ్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.